నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. యూట్యూబర్స్ మీద రివర్స్ పోలీసింగ్ స్టార్ట్ చేశారు రీసెంట్గా సెంట్రల్ యూనివర్సిటీ ఇన్సిడెంట్ తర్వాత. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ యూట్యూబర్స్ మీద రివర్స్ పోలీసింగ్ ఏంటది అసలు? ఇప్పుడు పోలీసులు ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి పరిష్కారం చూపించడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. దాంట్లో తెలంగాణ పోలీసులు ఎప్పుడు ముందుంటారు. అందుకే తెలంగాణ పోలీసులకు అవార్డులు రివార్డులు అనేకం వచ్చాయి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ పోలీసు ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఓకే, కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ తోటి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద పార్టీకి సంబంధించిన ముద్రలు ఉన్నాయి. అవును, పర్టికులర్గా కొంతమంది మీద ఆ ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు వేయించుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడ్డారు, వేయించుకున్నారు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. అది ఒక రకంగా మనం అప్రిషియేట్ చేయాలి. తెలంగాణ పోలీసుని కానీ, తెలంగాణ అధికార యంత్రాంగాన్ని కానీ. ఓకే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి తగిన విధంగా విధానాలను అమలు చేస్తున్నారు. అది వాళ్ళ విధి. అధికారులు ఎవరున్నారనేది అనవసరం. అధికార యంత్రాంగానికి ఎవరు ఉంటే వాళ్ళ విధానాలని అమలు చేయడం వాళ్ళ బాధ్యత. అది కూడా చట్ట పరిధిలో, రాజ్యాంగం పరిధిలో. అది తెలంగాణ పోలీసు కానీ, తెలంగాణ యంత్రాంగం కానీ చేస్తుందని చెప్పి మనం అనుకోవాలి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు సంవత్సరం దాటిపోయింది కదా. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే, పోలీసులు ఎప్పటికప్పుడు సంఘటనల్ని కొంచెం కంట్రోల్లో చేయగలుగుతున్నారు. ఇప్పుడు లగచర్ల ఇష్యూ తీసుకుంటే, లగచర్లలో కలెక్టర్ని కొట్టారు కదా. ఫైనల్గా ఏంటి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ విధంగా చేశారనేది తేల్చేశారు పోలీసులు. అలాగే యూనివర్సిటీలో అప్పుడు నోటిఫికేషన్ వాయిదా వేయాలని చెప్పి ధర్నాలు చేశారు. ఇక్కడ హాస్పిటల్లో కూడా ధర్నాలు చేశారు. సో ధర్నా చేసినప్పుడు దీని వెనక ఎవరున్నారో, అసలు ఎందుకు జరుగుతుంది ఈ విధంగా? అప్పుడు నోటిఫికేషన్ ఇస్తాను, జాబులు ఇస్తాను, నోటిఫికేషన్ ఇస్తానంటే ఈ నోటిఫికేషన్ వాయిదా అయ్యింది, ఇప్పుడు కాదని చెప్పేసి ఎందుకు చేస్తున్నారని చెప్పి పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు దీని వెనక కూడా ప్రతిపక్షం యొక్క పాత్ర ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టి ఈ ధర్నాలు చేపిస్తున్నారని చెప్పి పోలీసులు తేల్చారు. అలాగే యూనివర్సిటీలో ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది ఏంది, 400 ఎకరాలు భూమి, ఆ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది, ఆ భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని జంగిల్ క్లియరెన్స్ చేసేసి దాన్ని వేలం వేయాలనేటువంటి ప్రయత్నం చేసింది. వేలం వేయటం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా అనుసరిస్తున్నటువంటి పద్ధతి కాదు. ఓకే, గత ప్రభుత్వాలు చేసిందే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా చేయడానికి సిద్ధమైంది. కాకపోతే అక్కడ ఏంటి ఇష్యూ ఏంటి, అక్కడ ఏదో నెమళ్ళు ఉన్నాయి, అలాగే ఏనుగులు ఉన్నాయి, లేదంటే జింకలు ఉన్నాయి. కాబట్టి అది పర్యావరణ హితంగా ఉండాలి ఆ 400 ఎకరాలు. కాబట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారనే యాంగిల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రచారం ఎవరు చేశారు అని అంటే ప్రతిపక్షం చేసింది, ప్రతిపక్షానికి సంబంధించిన సోషల్ మీడియా చేసింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా భావించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఓకే వాళ్ళు ఈ ప్రచారాన్ని అందుకున్నారు మేజర్గా. ఈవెన్ టాలీవుడ్ కూడా వచ్చింది. టాలీవుడ్లో ఉండేటువంటి హీరోయిన్లు, టాలీవుడ్లో ఉండే నటులు, ఎక్కడో బాలీవుడ్లో ఉండే నటులను కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో. ఓకే, అవును. దీంతో అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని చెప్పి పోలీసులకు ఆర్డర్ చేశారు రేవంత్ రెడ్డి గారు. సో పోలీసులు ఎంటర్ అయ్యారు, అసలు ఏంటి, ఏం జరుగుతుంది దీనికి అని చెప్పి. ఇలా కాదు, దీనికి కౌంటర్ చేయాలి, కౌంటర్ పోలీసింగ్ చేయాలని చెప్పి ఆలోచించారు. ఏంటి కౌంటర్ పోలీసింగ్ అని అంటే, ఇప్పటివరకు జరిగింది ఏంటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలని రేవంత్ రెడ్డి తీసుకోవడం అనేది అన్యాయం అనేది బాగా వెళ్ళిపోయింది, తెలంగాణ సమాజంలోకి వెళ్ళిపోయింది బాగా. అవును సార్, అవును. సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆపేసింది. ఆపేయటంతో పాటు చీఫ్ సెక్రటరీని కూడా చాలా ఘాటుగా విమర్శించింది. ఇది ప్రభుత్వానికి డ్యామేజ్ కలిగినటువంటి అంశం అని చెప్పి ఇంటెలిజెన్స్ ఏం చేసింది, కౌంటర్ పోలీసింగ్ స్టార్ట్ చేసింది. ఏంటి కౌంటర్ పోలీసింగ్ అని అంటే, ఎవరైతే ముళ్ళుతో తీయాలంటారు కదా, ఎవరైతే వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేశారో దీనికి ఉన్నది లేనిది అంతా కలిపి వాళ్ళ చేతనే అనుకూలమైనటువంటి ప్రచారం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. గుడ్ ఐడియా సార్. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, దాంట్లో భాగంగా
పోలీసులు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ తెలంగాణ బేస్డ్గా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఓకే, యూట్యూబ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశారు. ఈ డ్యాన్స్ చేసే వాళ్ళని, అదే ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్లు వేస్తుంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లిస్టు బయట తీశారు, లిస్ట్ అవుట్ చేశారు వాళ్ళందరినీ. ఓకే, లిస్ట్ అవుట్ చేసేసి వాళ్ళందరికీ ఫోన్లు చేశారు. కొంతమందికి ఫోన్లు చేసేసి మీరు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా అనుకూల విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత తెలంగాణని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన ఏమన్నారు, ఈ డ్రగ్స్ వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని మీరు చెయ్యండి అని చెప్పి టాలీవుడ్కి పిలుపునిచ్చారు. ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు పట్టించుకోవాలి. వీడియోలు పెట్టండి, మీరు సోషల్ మీడియాలో కొంచెం అవేర్నెస్ కల్పించండి అందరికీ, డ్రగ్స్ వ్యతిరేకంగా అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్తే స్పందించినటువంటి వాళ్ళు చాలా తక్కువ. అందుకని మీరు స్పందించకపోతే కేసులు పెడతామని చెప్పేసి కొంతమందికి వార్నింగ్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు. ఏది ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి వ్యూస్ ఏదొస్తే అది చేసేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే వెళ్ళిపోతున్న వీడియోస్ అది వ్యతిరేకం చేసేస్తున్నారు. అది మంచిగా చెడు, అసలు అక్కడ ఏం జరిగింది, అసలు దాని ఎపిసోడ్ ఏంటి, ఆ భూములు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఆ భూముల కథ ఏంది, దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ ఏం తెలుసుకోవట్లా. వ్యూస్ పోతున్నాయి కదా, ప్రభుత్వాన్ని తిడితే లేదంటే రేవంత్ రెడ్డి గారిని బదనాం చేస్తే అని చెప్పేసి బదనాం చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పటి వరకు అది ఎవరు చేపిస్తున్నారని అంటే కేటీఆర్ అండ్ టీం చేపిస్తున్నారు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఓకే, సో పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరినీ దాదాపు కొన్ని 200-300 మందిని ఐడెంటిఫై చేశారంటున్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం సుమారుగా సంవత్సరం 4 నెలలు, సంవత్సరం 5 నెలలు అయింది. ఓకే, ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేశారు ప్రజల కోసం. ఇప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తున్నాడు, ఉద్యోగాలు 50,000 పైన ఇచ్చారు. ఉద్యోగాలు ఇచ్చారు కదా 50,000 పైన, నోటిఫికేషన్స్ ఇచ్చారు కదా. అలాగే సన్నబియ్యం ఇస్తున్నారు, అలాగే ఉచిత బస్సు ఇచ్చాడు, అలాగే ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. ఇవన్నీ ప్రచారం చేయాలని చెప్పేసి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి టార్గెట్ పెట్టారు. ఓకే, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీటిని కనుక అంటే ఉన్నట్టే మీరు కనుక ప్రచారం చేయకపోతే మీ మీద కేసులు పెడతాం, ఈ దుష్ప్రచారం చేస్తే మాత్రం కేసులు పెట్టేస్తాం. మీరు ముందు చేయాల్సిన పని ఏంది, ప్రభుత్వం ఏం చేస్తుందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఫస్ట్. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మీరు దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది పోస్టులు వెనక్కి తీసుకున్నారు, మళ్ళీ కేసులు పెడుతున్నారని. ఏది జింకలు చచ్చిపోయిందని చెప్పి పెట్టినోళ్ళు, జింకలు ఫోటో పెట్టినోళ్ళు, ఏనుగు మీద ప్రొక్లైనర్ ఉందని చెప్పి పెట్టినోళ్ళు, వీళ్ళందరూ వెనక్కి తీసుకుంటున్నారు పోస్టులు వెనక్కి తీసుకున్నా కానీ పోలీసుల దగ్గర సమాచారం ఉంది. సో కాబట్టి వీళ్ళు రివర్స్ ఆపరేషన్, రివర్స్ పోలీసింగ్ చేస్తున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే సమాజ హితం కోసం చేయాలి, సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి కాదు అని చెప్పి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చేశారు మొన్నటిదాకా, వాళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది, వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేశారు, బయటికి తీశారు. బయటికి తీసి వాళ్ళు ఏం చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు డబ్బుల కోసం. అది నేరం. నిషేధించినటువంటి బెట్టింగ్ యాప్స్ని నువ్వు ఎలా ప్రమోషన్ చేస్తావు, చట్టానికి విరుద్ధం కదా. కాబట్టి మీరు చేయాల్సింది అది కాదు, మీరు చేయాల్సింది ప్రభుత్వానికి సంబంధించిన అంశాలని మీరు చెప్పాలి ప్రజలకు అని చెప్పి రివర్స్లో వాళ్ళ చేత ఈ వీడియోలు చేయిస్తున్నారు. ఒకవేళ చేయకపోతే కేసులు పెడుతున్నారు, ఎందుకంటే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేశారు కదా వాళ్ళు. కాబట్టి ఇప్పటి నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏది పడితే అది చేస్తే ఖచ్చితంగా కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఓకే, పోలీసులు ఏది చెప్తే అది చేయటం బెటర్. అంటే పోలీసులు ఏది చెప్తే అంటే పోలీసులు ఎప్పుడు సమాజ హితం కోసమే చెప్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏంటి, ఉచిత బస్సు అమలు అవుతుందా లేదా, ఉచిత సిలిండర్ అమలు అవుతుందా లేదా, రైతు రుణమాఫీ చేశారా లేదా, నోటిఫికేషన్స్ జాబ్స్ ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చారా లేదా, ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు? ఇవి చెప్పకుండా మీరేం చేస్తున్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి భూములు హైకోర్టు ఇచ్చింది, ప్రభుత్వాన్ని తేల్చింది, తీర్పు చెప్పిన తర్వాత మీరు కాదనడానికి ఎవరు?
వ్యతిరేకంగా చేసినట్టే కదా వాళ్ళ Yes, ప్రచారం. sir, అవును. సరే ఇప్పుడంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, అది వేరే విషయం. ఉమ్, సో కాబట్టి ఏ అంశాన్ని మీరు చెప్పాలి, ఏ అంశాన్ని చెప్పకూడదు అనేది ముందు ఆలోచించుకొని చెప్పాలి. ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ పోలీసులు వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ కన్సర్న్లో ఉండిపోతారు వీళ్ళందరూ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఉమ్, ఇంతకు ముందులాగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది చేసేసి, లేదంటే తిట్టిచ్చేసి, ఇప్పుడు మూసీ ప్రక్షాళన అన్నాడు, ఉమ్, మూసీ ప్రక్షాళనలో భాగంగా హైడ్రాని పెట్టారు. హైడ్రాని ఆపేసేంత వరకు వీళ్ళు ప్రమోషన్ చేశారుగా. yes, దానివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి సమాజానికి అనేది దాని మీద కూడా వాళ్ళు తెలియజేయాలి. ఉమ్, ఇప్పుడు దాకా ఏం చేశారు, హైడ్రా భయంకరం అని చెప్పి ప్రచారం చేశారు. అది ఎవరైతే ఆ విధమైన నెగిటివ్ ప్రచారం చేశారో వాళ్ళ చేతనే మళ్ళీ హైడ్రా వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది వీళ్ళు ప్రచారం చేపిస్తున్నారు. ఉమ్, కాదు కూడదంటే కేసులు పెడతారు, జైలు వేస్తారు. ఇది పరిస్థితి రాబోయే రోజుల్లో. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి. కాబట్టి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ స్టార్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.